సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని చ సూర్యే లయం ప్రాప్నువంతి సూర్యం సోహమేవ చ అని సూర్యోపనిషత్తు చెప్పుతుంది. సూర్యుడే సకల చరాచర సృష్టికి ఆధారం. ఈ భూతములన్నీ ప్రాణులన్నీ సూర్యుని కారణాన్ని ఉద్భవిస్తూ ఉన్నాయి, తిరిగి ఆ సూర్యుడిలోనే లయమవుతాయి. ఆ సూర్యుడిని నేనే, ఆ సూర్యుని అంశ నాలో ఉన్నది అని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. మరి అలాంటి అద్భుతమైన సూర్యశక్తిని ఈ రథసప్తమి నాడు పుష్కలంగా మనం అందుకోవచ్చు. ఎలా సాధ్యమవుతుంది అంటే, సప్త అర్కపత్రాణి సప్త బదరీపత్రాణి వా సంయోజ్యం శిరసి విధాయ స్నానమాచరేత్. సూర్యోదయానికి పూర్వమే లేచి 7 అర్కపత్రాలను కానీ 7 రేగుపత్రాలను కానీ శిరస్సు మీద భుజాల మీద ధరించి స్నానం చేయాలి. అలానే ఆవు పిడకల మీద ఇత్తడి గిన్నె పెట్టి దానిలో క్షీరం అంటే పాలు పోసి తరువాత బియ్యము బెల్లము వేసి సూర్యునికి నివేదన చేసి ఆ పాయసాన్ని నువ్వు స్వీకరించినట్టయితే ఆ పాయసంలో నిక్షిప్తమైన సూర్యశక్తి నీ దేహానికి చైతన్యాన్ని అందచేస్తుంది. సూర్య రథాన్ని చేసి సూర్యుడు ఉత్తర దిక్కుగా తన గమనం ప్రారంభించాడు అన్నటువంటి ఆనందంతో ఈ అద్భుతమైన సాంప్రదాయాన్ని నువ్వు పఠించగలిగినట్టయితే ఆ సూర్యశక్తి నీ సొంతమవుతుంది. మనం ఆచరించే సాంప్రదాయాన్ని ఒక్కసారి తేరిపార చూసినట్టయితే సూర్యశక్తిని ఎంత విశేషంగా మనం ఆరాధిస్తామో అర్థమవుతుంది. సంక్రాంతి నాడు ఒక పెద్ద గొబ్బెమ్మను పెట్టి చుట్టూ 8 చిన్న గొబ్బెమ్మలను పెడతాం. అంటే మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మ సూర్యుడు, చుట్టూ ఉన్న 8 గొబ్బెమ్మలు మిగతా 8 గ్రహాలు. ఇలా సూర్యమండలాన్ని సంక్రాంతి పర్వదినాలలో మనం ధ్యానం చేస్తాం. ఆధునిక విజ్ఞానం ఏం చెబుతుంది అంటే, న్యూక్లియస్ చుట్టూ ఉన్న అణువుల నిర్మాణము 8 ఎనర్జీ స్టేట్స్తో నిర్మాణమై ఉంటుంది. ఈ ఆధునిక విజ్ఞానమే అనాదిగా మనం ఆచరిస్తున్న అద్భుతమైనటువంటి సనాతన సాంప్రదాయం. కాబట్టి సూర్య శక్తి నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ పదార్థాలను స్వీకరిస్తూ ఉత్తరాభిముఖుడై తన గమనాన్ని ప్రారంభించిన సూర్యుడు తన చైతన్యాన్ని, శక్తిని ప్రజలకు అందించటం కోసం సంసిద్ధుడవుతున్నాడన్న విషయాన్ని గ్రహిస్తూ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవటమే రథసప్తమిలోని ఆంతర్యం. ఆయనను హయగ్రీవుడు అని పిలుస్తాం. హయహ అంటే అశ్వములు, ఇంద్రియములు అని అర్థం. హయంతీతి హయహ, ఈ గుర్రాలన్నీ, ఈ ఇంద్రియాలన్నీ ఎప్పుడు ఎటువైపు పరిగెత్తుతున్నాయి అంటే వాసన బలం వైపు, విషయ సుఖాల వైపు పరిగెత్తుతూ ఉన్నాయి. మరి గ్రసంతి ఇతి గ్రీవ, అలా పరిగెత్తుతున్న గుర్రాలను అదుపు చేసి సరి అయిన శక్తిని నీకు అందించి నీ మార్గాన్ని, జీవన గమనాన్ని సుగమనం చేసేవాడే హయగ్రీవుడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి వెలుగనే దీపాన్ని నీకు అందించే ప్రత్యక్ష దైవమే ఆ సూర్య భగవానుడు. కాబట్టి ఆయనను అర్చిస్తూ ఆనందమైన జీవితానికి సోపానాలు నిర్మించుకుందాం. ఓం తత్సత్.